ఇవాళ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నది లేజర్. ముఖ్యంగా లేజర్ వల్ల మొలలు, ఫిషర్, లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది సరికొత్త సర్జరీ విధానం అండి. ఇందులో ఏంటంటే హలో సార్, జనరల్ సర్జన్ అంటే ఎవరు? జనరల్ సర్జన్స్ యూజువల్ గా డీల్ చేసే కేసెస్ ఎలాంటివి? మా వ్యూవర్స్ కోసం కొంచెం వివరించగలరా? హలో అండి, నేను డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, మీ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, శ్రీనోవా హాస్పిటల్స్, ఆదోని. యూజువల్గా ఒక జనరల్ సర్జన్ అనగా ఆపరేషన్ పద్ధతి ద్వారా రోగి సమస్యకు పరిష్కారం చెప్పే డాక్టర్ అండి. జనరల్ సర్జన్స్ అనేవాళ్ళు అపెండిక్స్, హెర్నియా, కొవ్వుగడ్డలు, చీముగడ్డలు, షుగర్ పుండ్లు, వారికోస్ వీన్స్ ఇలాంటి సమస్యలకు ఆపరేషన్ పద్ధతి ద్వారా పరిష్కారం చూపించగలరు. లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది సరికొత్త సర్జరీ విధానం అండి. ఇందులో ఏంటంటే చాలా చిన్న కోతతో ఆపరేషన్ చేయబడుతుంది. పాత రోజుల్లో ఏం జరిగేదంటే పొట్టకు సంబంధించిన ఏవైనా ఆపరేషన్స్ చాలా పెద్ద కోత ఉండడం వల్ల ఎక్కువగా రక్తస్రావం జరగడము, ఆపరేషన్ తర్వాత పేషెంట్కి విపరీతమైన నొప్పి, దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. కానీ లాప్రోస్కోపిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక 1 సెంటీమీటర్ పోర్ట్ ద్వారా కెమెరాని పొట్ట భాగంలోకి పంపించడం వల్ల ఆపరేషన్స్ అనేవి సులువుగాను చాలా ఎఫిషియెంట్గాను చేయగలిగే అవకాశం జరుగుతుంది ఇప్పుడు. అండ్ దీనివల్ల నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, కుట్లు త్వరగా మానిపోతాయి, అండ్ రక్తం కోల్పోవడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన హాస్పిటల్లో ఈ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా అపెండిక్స్, హిస్టరెక్టమీ, గాల్ బ్లాడర్లో స్టోన్స్, హెర్నియా లాంటి సమస్యలు మాత్రమే కాకుండా ట్యూబెక్టమీ అండ్ అలాగే ఓవరీలో ఎటువంటి నీటి తిత్తులు ఉన్నా కూడా వీటన్నిటిని కూడా మనము లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా సేఫ్గా, ఫాస్ట్గా చేయగలిగే అవకాశం ఉంది. చాలా మంచి క్వశ్చన్ అండి. ఇవాళ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నది లేజర్. ముఖ్యంగా లేజర్ వల్ల మొలలు, ఫిషర్, ఫిస్టులా అండ్ వారికోస్ వీన్స్ లాంటి సమస్యలలో చాలా అద్భుతమైన ఫలితాలు మేము చూడగలుగుతున్నాము. ఈ లేజర్ పద్ధతిలో ఎలా అంటే రెగ్యులర్ అండ్ ట్రెడిషనల్ వేలో జరిగే సర్జరీలోనే లేజర్ ఉపయోగించడం వల్ల స్కార్ అనేది తక్కువగా ఉంటుంది, ఆపరేషన్ తర్వాత నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, అండ్ దీనివల్ల పేషెంట్ చాలా త్వరగా రికవర్ అయ్యి తమ పనులు తాము చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.